బీఆర్ఎస్ పాలకులు కృష్ణా జలాలపై మరణ శాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరిగిన చర్చపై ముఖ్యమంత్రి సమాధానమిస్తూ 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. నిజంగా ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. కాళేశ్వరం అవినీతి బయటపడడంతో కేఆర్ఎంబీకి అప్పగించారంటూ తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏపీ మంత్రి రోజా ఇంట్లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారని, ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఎట్లా పోతున్నాయో వారే సమాధానం చెప్పాలని అన్నారు. కృష్ణానది జలాలు మహారాష్ట్ర, కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో, కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశ్లకు వచ్చిన నీళ్లు, సుంకేశ్ల నీళ్లు, జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు, శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాల 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు. ముచ్చుమరి నుంచి 1/2 టీఎంసీ కట్టిరు అధ్యక్ష. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 FRL దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే